నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, ఇప్పటి వరకు మనం 3 రాశుల గురించి తెలుసుకుందాం. ఈ నెలలో ఎలా ఉంది అనేది. అయితే ఇప్పుడు కర్కాటక రాశి గురించి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కర్కాటక రాశి కనుక చూసుకుంటే మనం అష్టమ శని నడుస్తుందండి. వీళ్ళకి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు. అయితే ఈ 2025లో వాళ్ళకి అది పోయి చాలా ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే వస్తుందండి. అయితే ఇందులో భాగంగా మనం వాళ్ళకి ఒక శుభ సూచకం ఈ మంత్ నుంచి వాళ్ళకి తెలుస్తుందని మనం చెప్పుకోవాలి. చూస్తే ముందు ఫస్ట్ కర్కాటక రాశిలో నక్షత్రాలు కనుక చూసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు వాళ్ళంతా ఇందులోనే ఉంటారు. అంతేకాకుండా పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళకి హీ, హూ, హే, హో, దా, డీ, డు, డే, డో ఈ అక్షరాలు మోరాల్లెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా ఈ కర్కాటక రాశిలో ఉన్నారని మనం గమనించుకోవాలి. అయితే మన గ్రహస్థితిని కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు మకర రాశిలో 14వ తారీఖు వెళ్తున్నారండి. బుధ సంచారం ధనుసు రాశిలో జనవరి 4న, శుక్రుడు సంచారం కుంభరాశిలో 28 డిసెంబర్న, తర్వాత కుజుడు మిథున రాశిలోకి 21 జనవరిన వస్తున్నారండి. దాని ముందు కుజుడు వీళ్ళు కర్కాటక రాశిలో ఉంటారనమాట. అంటే జన్మరాశిలోనే వీళ్ళకి కుజుడు ఉన్నారు. ఈ గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే జనవరి 2025 ఎలా ఉండబోతుందంటే వీళ్ళకి ఫస్ట్ సూర్యుడు మారిన తర్వాత మారకముందు అన్నట్లు ఉంటుందండి. సూర్యుడు మారకముందు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ 15 డేస్ వీళ్ళకి శత్రునాశాంతః, శత్రుపీడ, భార్య సోతాది కలహం, యువతి జనబాధ అని చెప్తారు. అంటే ఫస్ట్ 15 డేస్ వీళ్ళకి కొంచెం అనుకూలంగా ఉండదు. ఏ విషయాల్లో అంటే ఫస్ట్ శత్రువులు కనుక చూస్తూ ఉంటే వీళ్ళది అప్పర్ హ్యాండ్గా ఉంటుంది. ఇప్పటిదాకా వీళ్ళు ఎవరిని కనుక ఇబ్బంది పెడుతూ ఉంటే కనుక వాళ్ళని అంతు ఈ టైంలో చూసేసి బాగా హై కమాండ్ తీసుకుంటారు. అంతేకాకుండా శత్రువుల వల్ల ఇబ్బంది కూడా ఉంటుంది. తర్వాత వీళ్ళు ఈ టైంలో భార్యతోటి పిల్లలతోటి గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి స్త్రీలైతే జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితే స్త్రీల ద్వారా, అది కూడా యంగస్టర్స్ నుంచి వీళ్ళకి గొడవలు వచ్చే అవకాశం, ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే సూర్యుడు మారిన తర్వాత వీళ్ళకి గ్రహస్థితి మారుతుందండి. ఎలా ఉంటుందంటే సంక్రాంతి తర్వాత మనం చెప్పుకోవాలి. యాత్ర, వీళ్ళు ఈ టైంలో యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రుపీడం, శత్రువుల యొక్క ఇబ్బంది, శత్రువుల నుంచి అయితే ఇబ్బందులు ఉంటాయి. విజయం, సంపద, వీళ్ళకి ఈ టైంలో ఓవరాల్గా చూసుకుంటే సంపద, ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విజయం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొద్ది మందికి విజయం లిమిటెడ్ కొంచెంగా ఉంటుంది. కొంతమందికి అయితే విజయం చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మనకి సూక్ష్మంగా, దీన్ని సూక్ష్మ గోచారం అంటారు. అయితే మనకి గోచారం ప్రకారం కనుక గ్రహ స్థితిని బట్టి ఒక్కొక్క ప్లానెట్, అంటే మనకి సూర్యుడు 7వ ఇంట్లో ఉన్నారండి. వీళ్ళకి ఈ 7వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే సామంత జనద్వేష, ధారాపీడ సుతాయం, ఉత్సాహ భంగకారిణి అని చెప్తారు. సూర్యుడు వీళ్ళకి 7వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే తన వారితో ద్వేషము, భార్యకి లేదంటే భర్తకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ రావటం, సంతానానికి సంబంధించిన విషయాలు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఉత్సాహంగా ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే వేరే వాళ్ళు ఆటంకపరిచేసి వీళ్ళ ఉత్సాహాన్ని భంగం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అదే వీళ్ళకి మనకి శుక్రుడు వీళ్ళకి కుజుని చూశారనుకోండి, వీళ్ళకి లగ్నం జన్మరాశిలోనే కుజుడు ఉండటం వల్ల 4th ఆస్పెక్ట్ 8th ఆస్పెక్ట్ చూడటం వల్ల ఇది అంతా మంచిది కాదు అని చెప్పాలి. అయితే ఎప్పటి వరకు అంటే జనవరి 21 వరకు బాగుంది. ఆ తర్వాత ఈ కుజుల్లో చాలా చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారంటే జన్మరాశిలో ఉండటం వల్ల యక్ష రాక్షస పీడలు అంటారు. అంటే నైట్ టైం పడుకున్నప్పుడు కాళ్ళు నొప్పులు కానివ్వండి, లేదంటే సరిగ్గా నిద్ర పట్టకపోవటం, భయం కలిపే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉండటం, పనులు కాకుండా ఆటంకాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పై అధికారులతోటి వివాదాలకు తిరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. 4వ ఇంట్లో ఉండటం వల్ల మిత్రస్థానం, మిత్రద్రోహం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. 8th హౌస్లో ఉండటం వల్ల వీళ్ళు ఖచ్చితంగా ఫారిన్ వెళ్ళే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఉండే ప్లేస్ కంటే కొన్ని రోజులు ఖచ్చితంగా వాళ్ళు వేరే ప్లేస్లో ఉండే అవకాశం చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. ఇది మనకి కుజుని వల్ల. 8th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల ఇది చాలా మంచి జరిగే అవకాశం అని మనం చెప్పుకోవాలన్నమాట. ఏ విధంగా మంచి అంటే వీళ్ళకి దుఃఖం కలిగే సంఘటనలు వచ్చినప్పుడు వెంటనే ఆ దుఃఖం నుంచి తేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా సౌఖ్యంగా, కంఫర్టబుల్గా ఉంటారు శారీరకంగా. బంధువులతోటి, మిత్రులతోటి చాలా చక్కగా కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు పై అధికారులను కూడా కలిసేసి వాళ్ళకి కావాల్సిన విషయాన్ని చాలా చక్కగా వాళ్ళ చేత మాట్లాడుకొని వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని తీసుకొని ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ప్రకారంగా అన్ని విధాల అభివృద్ధి ఉంటుంది. శుక్రుడు వీళ్ళకి బాగా యోగ్యతను ఇస్తాడని మనం చెప్పుకోవాలన్నమాట. గురుగారు, మరి ఈ కర్కాటక రాశిలో ఉన్న నక్షత్రాల గురించి వివరంగా చెప్తారా? సో హరిత గారు, మనకి ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయండి. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ నక్షత్రాల ప్రకారంగా మనం చూసుకుంటే పునర్వసు వాళ్ళకి 2 విషయాల్లో చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. 3 విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది. ఫస్ట్ ఎక్కడ పాజిటివ్గా ఉంటుందంటే వీళ్ళకి వస్త్రలాభం ఉంది. చక్కగా షాపింగ్ చేసి కావాల్సినవి కొనుక్కుంటారు. రాజ్యలాభం ఉంది. ఈ రాశి వాళ్ళకి పునర్వసు వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఒక మంచి అధికారం అయితే రాబోతూ ఉంటుంది. తర్వాత వీళ్ళకి 2 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి
ఫైనాన్షియల్ క్రైసిస్ చూపిస్తుంది, దరిద్రం అంటారు. మూడోది తర్వాత నాలుగోది వీళ్ళకి మరణత్వం. మన అంటే వీళ్ళు చేసిన ఒక పని కానివ్వండి, వీళ్ళకి హెల్త్ విషయాలు కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే పుష్యమి నక్షత్రం వాళ్ళ కనుక చూసుకుంటే వీళ్ళకి 3 విషయాల్లో పాజిటివ్గా, 3 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఎక్కడ పాజిటివ్గా ఉంటుందంటే పుష్యమి నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది. రెండోది వీళ్ళకి విదేశాగమనం, లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళే వాళ్ళకి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళకి రాజ్య లాభం కూడా ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళకి ఒక అధికారం బాగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడాను 13th నుంచి మంత్ ఎండ్ వరకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది. వస్త్రలాభం, చక్కగా బట్టలు, షాపింగ్లు అవన్నీ కొనే అవకాశం ఎక్కువగా ఉంది. ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వీళ్ళకి ఎక్కువ చూపిస్తుంది. పుష్యమి వాళ్ళకి January 11th నుంచి మంత్ ఎండ్ వరకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ ఒక్క విషయంలో కనుక గమనించుకుంటే మిగతా అంతా వీళ్ళకి బాగుందని చెప్పుకోవాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి ధన ప్రాప్తి బాగుందండి. ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. రాజ్యలాభం చూపిస్తుంది. వీళ్ళకి చక్కగా హయ్యర్ ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 3 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి January 2nd వరకు, 22 వరకు, January 2nd నుంచి 22 వరకు వీళ్ళకి బంధనం, ఏదో ఒక విషయంలో బంధించబడినట్లు ఉంటారు. అంటే డైరెక్షన్లెస్గా కన్ఫ్యూజన్గా ఉండే స్టేటస్ ఒక సిచ్యువేషన్ అయితే వస్తుంది. దీని ద్వారా వాళ్ళకి ఎలా వెళ్ళాలని అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉంటారు. వీళ్ళు ఈ టైంలో మెంటార్స్ని కానివ్వండి, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని కానివ్వండి, లేదంటే ఎవరైనా కనుక బాగా తెలిసిన వాళ్ళని కనుక ఆస్ట్రాలజర్స్ కానీ కనుక సంప్రదిస్తే వాళ్ళ ద్వారా డెసిషన్ తీసుకొని ముందుకెళ్తే వీళ్ళకి చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. తర్వాత వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ లాస్ట్ వీక్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో వీటిని బట్టి కనుక గమనించుకొని చక్కగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి వీళ్ళకి. అయితే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పశునాశనం, ధననాశనం అని చెప్తారు. మనకి అగ్రికల్చరల్ వ్యవసాయదారులు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే సిస్టమ్స్ కానివ్వండి, అంటే ఇప్పుడు పశువులు అంటే ఎక్కువ ఉండదు, బట్ వాళ్ళకి సపోర్టింగ్గా లైవ్లీహుడ్కి సంబంధించిన ఏదైనా ఉంటే దాంట్లో నాశనం ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉండి ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందండి. అయితే మిగతా నక్షత్రం వాళ్ళకి ఎవరైతే అగ్రికల్చర్లో ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పుష్యమి నక్షత్రం వాళ్ళకి శరీరానికి గాయాలు, మానసికంగా ఆందోళన జరిగే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఓకే గురుగారు, మరి వీటికి పరిహార మార్గాలు ఏమంటారు? పరిహారం వీళ్ళకి ధనానికి సంబంధించిన విషయం బాగా ఇబ్బంది పెడుతూ ఉందండి. వీళ్ళని ధనానికి టయానికి రాకుండా వాళ్ళకున్న సమస్య తీవ్రతను బట్టి పరిహారాలు చేసుకోవటం అవసరం ఉంటుంది. ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు కనకదార స్తోత్రాన్ని కనుక ఉదయాన్నే చదవగలిగితే ఒక 40 రోజులు ధన ప్రవాహం రావటం స్టార్ట్ అయిపోతుందండి. భక్తిగా చదవాలి. తర్వాత అంత చదవలేము అనుకున్న వాళ్ళకి శుక్రవారం రోజున తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళేసి లక్ష్మీ, తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి కానీ, లక్ష్మీ వెంకటేశ్వర లేదంటే లక్ష్మీ నరసింహ, అలా లక్ష్మీకి సంబంధించిన గుడికి వెళ్ళేసి అమ్మవారి టెంపుల్ కానీ వెళ్ళొచ్చు అంటారా? అమ్మవారి దగ్గరికి వెళ్ళినా కానీ చాలా బాగా కలిసి వచ్చేస్తుందండి. అయితే వీళ్ళకి కుజుని వల్ల కొంతమందికి మరణానికి సంబంధించిన సిచ్యువేషన్లు వీళ్ళు చుట్టూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేసుకున్న అది చేయని వాళ్ళు మరణానికి సంబంధించి అంటే సూసైడ్ థాట్స్ అట్లాంటివి వస్తాయంటారా? అది కానీ, లేదంటే వాళ్ళు బాగా నచ్చిన ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక విషయం కానీ, ఒక లాంగ్ ప్లానింగ్ ఉన్నదాన్ని పెట్టేసి క్రైసిస్లో పడే అవకాశం ఎక్కువగా ఉంది. దాన్ని తప్పించుకోవడానికి మనం ఏం చేద్దంటే ఆయుష సూక్తం కానివ్వండి, లేదంటే అమృత మృత్యుంజయ పాశుపత హోమం కానివ్వండి, లేదంటే మృత్యుంజయ మంత్రాన్ని జపించుకున్నా కానీ అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడతారు. మనం ఏమనుకుంటానంటే మరణం అంటే శరీరానికి అనుకుంటాం, కాదండి మానసికానికి, మనం చేసే పనికి కూడా మరణం అవుతుందండి. అందుకని అమృతం అంటారు. అమృతం అంటే అది లేకుండా, అంటే నశించకపోకుండా ఉండదని అమృతం అంటారు అనమాట. అమృత మృత్యుంజయ పాశుపతం అంటారు. అంటే అమృతంతో కలిపి మృత్యు లేకుండా ఉండే చేసి అనమాట. మనం ఏమనుకుంటానంటే అండి మరణం అంటే మన శరీరానికి అనుకుంటాం, కాదండి మరణం అనేది మనం చేసే పనికి, మన ఆలోచనలు కూడా ఉంటాయి. అందుకని వీళ్ళకి ఏదో ఒక ప్లానింగ్ పెట్టుకుని ఎప్పటి నుంచో ఉంటారు. ఈ టైంలో అది కాకుండా అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే వాళ్ళు ఏదో ఒక ప్రాజెక్ట్ పెట్టుకొని బాగా వస్తూ ఉంటారు. ఒక సిచ్యువేషన్ వచ్చేసింది, అసలు ముందుకు వెళ్ళడం అవసరం, దీన్ని కొలాప్స్ చేసుకుని ముందుకు వెళ్ళిపోదామా, వదిలించుకుందాం అనే థాట్స్, ఇలాంటి వాటన్ని మరణం అంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు వాళ్ళు అమృత మృత్యుంజయ పాశుపతం చేసుకున్నా కానీ, ఇలాంటి అమృత తంత్రానికి సంబంధించిన ఆయుష్ సూక్తం చదువుకున్నా, ఆయుష్ సూక్తం పారాయణంతో కలిపేసి మనకి అమృత మృత్యుంజయ హోమం చేయించుకున్నా కానీ చాలా బాగా కలిసి వచ్చేస్తుందండి. పర్టికులర్ బిజినెస్ పీపుల్కి కొంతమంది నా దగ్గరికి వస్తుంటారండి, ఏమంటే ఈ బిజినెస్లో ఉంచుదామా తీసేద్దామా అన్న సిచ్యువేషన్ ఉందండి, మీ డెసిషన్ కావాలి, మీ సలహా కావాలని వస్తుంటారండి. అప్పుడు ఈ హోమం చేయించేస్తామండి. అంటే అంతా బాగుంది, ఇప్పుడు ఏదో ప్రస్తుతానికి బాగలేదు, తర్వాత డబ్బులు లేవు, అలాంటప్పుడు ఈ హోమం చేయించేస్తే ధన ప్రవాహం వస్తుందండి. ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్తుందండి. నాకు నెదర్లాండ్ నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారండి. వాళ్ళది అంటే మా ప్రాజెక్ట్ అయిపోతుందండి, ఈ ప్రాజెక్ట్ అయిపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్ రాకపోతే మేము ఇండియాకి వచ్చేయటం, ఇంక వేరే ఆప్షన్ లేదని చెప్పారు.
అప్పుడు నేను వీళ్ళకి ఇదే చెప్పాను అనమాట, మీకు ఆయుష సూక్తం చేయించి లేదంటే అమృతం చేయి పాశుపదం చేయించండి అని. నాకు హెల్త్ బాగుందండి, కాదండి మీ ప్రాజెక్ట్ ఆగిపోకూడదు, ఇంకా ప్రాజెక్ట్లో పోవాలంటే ముందుకు వెళ్ళిపోవాలి కదా అని ఇలా మేము అవి చేపిస్తూ ఉంటాం అనమాట. అందుకని వాళ్ళకున్న తీవ్రతను బట్టి రిక్వైర్మెంట్ని పరిహారాలు అనేది మారుతూ ఉంటాయండి. కొంతమంది ఇంట్లో సింపుల్గా చేసుకున్నా బాగుంటుందండి. అంటే ఇలా హోమాలు కాకుండా సింపుల్గా ఇంట్లో ఏం చేసుకోవచ్చు అంటే మృత్యుంజయ మంత్రం చెప్పించుకుంటే చాలా చాలా బాగుంటుందండి. చక్కగా దానికి మించిన మంత్రం లేదు. ఇంకా కనుక ఏదైనా మాకు చాలా టఫ్ అయిన సిచ్యువేషన్లో ఉన్నాం అనుకుంటే అప్పుడు ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆంజనేయ స్వామి దండకము, లేదు అంటే వీళ్ళకి ఇంకా హనుమాన్ చాలీసా చదువుకున్న, కాదండి మాకు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే శత్రువుల ద్వారా ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ వీళ్ళకి చండీ హోమం చేయించుకున్నా లేదంటే చండీ పారాయణ చేయించుకున్నా కానీ ఇవన్నీ చండీ పారాయణ ఇంట్లో కనుక మరి తెలిసిన చేయించుకోగలిగితే బాగుంటుందండి. లేదంటే దుర్గాదేవిని మనం దుర్గా సప్తస్లోకి ఇవి చేసుకున్నా కానీ కొంత రిలీఫ్ ఉంటుందండి. అదంటే ఏమంటే వాళ్ళకు ఉన్న సమస్య యొక్క తీవ్రతను బట్టి పెద్దదాన్ని బట్టి ఇవి చేసుకుంటూ ఉండాలి. చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.